అక్కడ కొక్కుల రాంబాబమ్మ టీడీపీ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడిగా ఉండా, ఇంతమంది మున్సిపాలిటీ అధ్యక్షుడిగా సీనియర్ లీడర్గా ఉండా. ఇక్కడ నా వంతు కూడా మేము కూడా చాలా పేద గురించి ఎక్కువ ఇది చేసుకుంటామమ్మా. కాదంటే ఇప్పుడు ఏదో దాంట్లో కొంచెం సన్న వాళ్ళకు కూడా మనం అంత ఇది చేయాలనే ఉద్దేశంతో మాకు ఇద్దరు ఆడుకోగలమా మా మిస్సెస్ ఏమైనా ఎంబీబీఎస్ చేయిస్తా యూఎస్ఏ పంపించినాము. మంచి యాక్టివ్ పర్సన్గా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాజేసి అయిపోయింది. ఇప్పుడు వచ్చింది. మేము కూడా అంత పేదరికం నుంచి ఈరోజు స్టేజ్లో పాపను చెప్పుకోవడానికి ఇంత సాటిస్ఫాక్షన్ అవుతాము. మిమ్మల్ని కూడా ఎందుకు చెప్తాను నా పిల్లల గురించి అంటే, మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అంత యాక్టివ్ పర్సన్గా ఇదయ్యి డెవలప్మెంట్ అయితే తల్లిదండ్రులు అంత సాటిస్ఫాక్షన్ అవుతారన్నమాట. ఇట్లా అడిగినప్పుడు సరే మేడం 1 వీక్లో మా పాప అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది మేడం, అయిపోతానే వస్తానే కలుస్తాను మేడం అన్న. మేడం నా 2 వీక్ అయిపోవు చూడాల్సిందే అన్ని కానీ ఎక్విప్మెంట్స్ మేడం గారు ఏదో రూపంలో తెప్పించి మీకు చెప్తాను. వాళ్ళ సొంతానికి కాదు, చిన్న పాయింట్ ఆలోచన చేయండి, మా సొంతానికి కాదు, మీ అందరి కోసము చేస్తామంటే మేము గర్వంగా చెప్పుకోవడానికనో చేయడానికనో కాదు. మా పిల్లల మాదిగా మీరందరూ కూడా డెవలప్మెంట్ కావాలా. దీనికి ఒక స్కూల్కే కాదు, ఒక టీచర్స్కే కాదు, లెక్చరర్స్కే కాదు, మీరు కూడా తల్లిదండ్రులకు కానీ మీకు కానీ మీ సేఫ్కే, తల్లిదండ్రులు నేమ్కే కాదు, తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ అవుతాం కానీ మీ సేఫ్కే ఎన్ని అది ఒక్కటి మైండ్లో పెట్టుకోనండి. మేము మా తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని మేము వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారే కానీ వాళ్ళకి ఏం చేయం కదా. బాగా ఆలోచించండి, మా లైఫే కదా ఈరోజు బాగున్నామంటే మా తల్లిదండ్రుల వల్ల వాళ్ళు ఎంతో ప్రయోజనం చేసింటే కదా మేము కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మనసా మాట కోరుకుంటున్నా. మీరు కూడా ఏ విషయంలో కూడా కానీ మీ లెక్చరర్స్ కానీ మీ స్టాఫ్ కానీ మీ తల్లిదండ్రులు కానీ ఒక పెద్దలుగా చిన్న రెస్పాన్స్ ఇస్తూ మనం టాలెంట్గా బాగా చదువుకొని డెవలప్మెంట్ అయ్యేదానికే ప్రయత్నించేది. కానీ ఏదో ఇప్పుడు నెట్వర్క్లు ఎక్కువ వచ్చినాయి, నెట్లు ఎక్కువ వచ్చినాయి, ఎప్పుడు సెలవు చూస్తాను. చిన్న పిల్లలు కానీ నిన్న ఏదో జోక్ మా మిస్సెస్ చూపించిన చిన్న 1.5 సంవత్సరం ఉంది బాబుకు. ఆ సెల్ ఇచ్చేది అంటే సెల్లు ఆ రోజు చూస్తే రియల్గా చూపించిన. ఎదురుగా షాప్ ఉంటే ఆ షాప్లో ఆ సెల్ ఇవ్వమంటే వాళ్ళ మన కింద పెట్టేస్తాను, దుబ్బేస్తాను, అది కుట్టి ఏదేదో చేస్తాడు ఎదురుగానే షాప్లోనే, మా ఇంటి ఎదురుగా షాప్లోనే. ఆ విధంగా అట్టగా ఇప్పుడు ఆ విధంగా అంటే ప్రతి ఒక్కరికి సెల్లు ఉన్నాయి, అందరూ యూజ్ చేస్తాను ఉన్నాయి. దానికి ఒక పద్ధతి అనేది ఉండాలా. చూడొద్దనో నెట్వర్క్ తెలుసుకోవద్దనో చేయొద్దనో అన్నాం. దానికి కూడా ఏదాగే లిమిటెడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్కూల్ టైం ఉంది, ట్యూషన్ టైం ఉంది, మీకు లిమిటెడ్ టైం ఉంది అనమాట. ఆ టైం ప్రకారం ఏ టైం ఇప్పుడు టైంకి ఎందుకు చేస్తాను 3 టైమ్స్ అవుతాయి. టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం మిల్ చేస్తాము, అట్లా చేస్తామో ఇవి కూడా అంతే. అట్లా కూడా టీచర్స్ కాదు కూడా మన చదువుతుంది మంచిగా గుడ్విల్గా డెవలప్మెంట్ కావాలని మా ఆచార్యంగా కోరుతున్నాం. కష్టపడితేనే ఫ్యూచర్ మీకు బాగుంటుంది. మీ పేరెంట్స్ కష్టపడడం ఒక సైడ్ అయితే, మీ టీచర్స్ ఇంత కష్టపడుతున్నారంటే యూ గైస్ షుడ్ అప్రిషియేట్. నేను కష్టపడ్డాను, మా పేరెంట్స్ ఒక సైడ్ కష్టపడుతుంటే నేను ఒక సైడ్ కష్టపడ్డాను. ఒక పార్ట్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది మన పేరెంట్స్ మన కోసం ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మనం ఏ స్టేజ్కి వస్తే వాళ్ళని ప్రౌడ్గా నిలబెడతాము అనే థింగ్ మనకి వస్తుంది. అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. సో మీరు వెళ్ళే వేని ఎప్పుడూ వదిలేద్దండి. బీ కాన్ఫిడెంట్, మీ పైన మీకు నమ్మకం పెట్టుకోండి.